బ్యాక్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పంచాయతీ కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. 2019 నుంచి 2024 వరకు గ్రామ సర్పంచ్ స్వర్ణలత, పూర్వ ఎంపీడీవీ ఆశీర్వాదం, అలాగే పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు కుమ్మక్కై పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన దాదాపు 2 కోట్లకు పైగా నిధులను దారి మళ్లించారు. ఇక ఆముక్త అనే మహిళ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ద్వారకా తిరుమల పంచాయతీ నిధుల దుర్వినియోగం పైన చర్యలు చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని తిరుమల గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. ఆల్రెడీ ద్వారకా తిరుమలలో చాలా భారీ ఎత్తున స్కామ్ జరిగింది. ఇది మేము జనవరి 29వ తారీఖున మేము స్కామ్ గురించి స్పందనలో రిపోర్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత స్పందనలో నుంచి మొన్న జూలై 18న మాకు ఆర్టీ యాక్ట్ ద్వారా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇవ్వడంలో మాకు 2,25,33,082 రూపాయలు మాకు స్కామ్ జరిగిందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ రిపోర్ట్ ఇంతవరకు ఇచ్చినా కానీ జూలై 18న మాకు రిపోర్ట్ ఆర్టీ ద్వారా రిపోర్ట్ ఇచ్చినా కానీ ఇప్పుడు దాకా ఎవరిని విధుల నుంచి తొలగించలేదు. పైపెచ్చు ఆ రికార్డ్స్ అనేది ఆ పంచాయతీ ఆఫీస్లోనే ఉండడం ఉంది. దీనివల్ల అవకతవకలు జరిగే చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మేము ఒకటే కోరుతున్నామండి, ఏదైతే స్కామ్ జరిగిందో జేసీ గారు కానీ డిఎల్పిఓ గారు, డిపిఓ గారు చాలా నిజాయితీగా ప్రతి ఒక్కటి అవినీతి జరిగిన దానికి ప్రతి ఒక్క దానికి క్లారిటీగా మాకు ఒక ఆర్టీ యాక్ట్. చిలుకూరి ధర్మారావు, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమల అనే గ్రామంలో పంచాయతీలో అవకతవకల గురించి ఈరోజు ప్రజావేదిక కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. గతంలో కూడా 4 సార్లు ఈ స్పందనలు పెట్టినా కానీ ఏ ప్రయోజనం లేదండి. ఈ రోజున జాయింట్ కలెక్టర్ గారు దీన్ని బాగా స్పందించి 5 రోజుల్లో దీనికి బాధ్యులైనటువంటి అధికారుల్ని, ఇందులో ఈ స్కామ్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. అలాగే ద్వారకా తిరుమలలో ముఖ్యంగా ఏమిటంటే సర్వే నెంబర్ 47 అని ఒక కాలనీ ఇచ్చారండి. ఆ నెంబర్లో జగనన్న కాలనీ ఇచ్చారండి. దగ్గర అందులో 250 పట్టాలు ఇవ్వడం జరిగిందండి. ఆ 250 పట్టాల్లో వైఎస్ఆర్ నాయకులకి, ఒక నాయకుడికి 20 సెంట్లు, ఒక నాయకుడికి 20 సెంట్లు, 40 సెంట్లు పట్టా ఇవ్వడం జరిగిందండి. అందులో ఏమీ నిర్మించకుండా ఈ పంచాయతీ సెక్రటరీ గారు దానికి ఒక పంపు కలెక్షను, నిరుపేదలకు అరంగుళం పంపు కలెక్షన్ ఇస్తారండి. ఆయన మరి మంచి మహానుభావుడు కనుక అంగుళం పైపుతో ఒక పంపు కలెక్షన్ ఒక్కొక్కళ్ళకి, కరెంటు కలెక్షన్ కూడా అక్కడ ఏమీ లేకుండా కరెంటు కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చిలుకూరి ధర్మారావు, ఏలూరు జిల్లా.